హాయ్ ఫ్రెండ్స్, ఆదివారం తీసిన వీడియో అన్నమాట. ఎప్పుడు చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, మటన్ కర్రీస్ అవే కాదు, అప్పుడప్పుడు ఫిష్ కూడా వండుకుంటే చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే ఈ రోజు ఫిష్ కర్రీ అన్నమాట. ఎక్కువగా అయితే ఆదివారమే ఎక్కువ రెసిపీస్ అయితే వండుకుంటాం కదా. ఎందుకు అంటే మనము ఆదివారం అయితే అందరం కూడా ఉంటాము. అదే మిగిలిన రోజుల్లో అయితే ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉండరు. ఎవరి పనుల మీద వాళ్ళు బయటకు అయితే వెళ్ళిపోతారు. ఆదివారం అయితే అందరూ కూడా ఉంటారు కదా, సెలవు అయితే ఉంటుంది. ఇంక ఇక్కడైతే చేపల కూర అయితే వండాను అనమాట. అది నాకు వచ్చే పద్ధతులు అయితే వండాను, ఎలాగో చెప్తాను. ముందుగా అయితే కళాయి పెట్టుకోవాలి. కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు మీ కారం తగ్గట్టుగా అయితే వేసుకోండి. అవి వేగాక తరువాత పచ్చి మసాలా అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా ఆ మసాలా కొంచెం వేగాక టమాటా గ్రేవీ అయితే చేసుకున్నాను, మిక్సీ పట్టిందేని. ఇంక ఇక్కడ ప్యూరిన్ అయితే వేసుకున్నాను. మీరు కావాలంటే ముక్కల్లా కూడా వేసుకోవచ్చు. ఇంకా తరువాత అయితే రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం కారము, పసుపు అయితే వేసుకున్నాను అనమాట. మీరు కారం ఎక్కువగా తింటామంటే వేసుకోండి. ఇంకా మేమైతే కారం అయితే తక్కువగానే తింటాం అనమాట, అందుకే కొంచెం కొంచెం అయితే వేసాను. ఇప్పుడు ఈ టమాటా మసాలా ఇంకా కొంచెం కాస్త దగ్గరకు అవ్వాలన్నమాట. ఇగోండి ఇలా అయితే దగ్గరకు అవ్వాలి. ఇంకా ఈ దగ్గరకు అయిన తర్వాత ఏంటంటే చింతపండు గుజ్జు ఉంది కదా, ఆ చింతపండు గుజ్జు ఏంటంటే ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకోవాలి. మీకు కొంచెం గ్రేవీ లాగా ఉండాలి అంటే కొంచెం నీళ్ళనైతే వేసుకోండి. లేదు నార్మల్ గా చారు లాగే ఉండాలి అంటే కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము పసుపు ఉప్పు పెట్టుకున్నాం కదా, ఆ చేప ముక్కలను అయితే ఇందులోకి అయితే ఒక్కొక్కటి కూడా వేసుకోండి. ఈ అన్ని ముక్కల్ని కూడా వేసుకున్న తర్వాత కాస్త మూత పెట్టుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకుని 10 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది అనమాట. చేప ముక్కలు మంచిగా ఉడికిపోతాయి. ఇంకా గంటి పెట్టి అయితే ఏమి కదపకండి అనమాట. అంటే కదిపినా సరే నార్మల్ గా కదుపుతుండండి, మొత్తము కింద నుంచి మీద వరకు లాగా కలిపేవద్దు. ఇగోండి ఒక్క ముక్క కూడా చెదరలేదు, నీట్ గా వచ్చేసింది. ఇంకా ఇగోండి వేడి వేడి అన్నంలో ఈ చేప ముక్కలను అయితే వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ చేపల కూర ఏంటంటే అదే పుల్లేసి వండినవి ఏంటంటే అక్కడికి ఒక గంట తర్వాత టేస్ట్ అనేది బాగుంటుంది. వెంటనే అయితే చప్పగా ఏదోలాగా అనిపిస్తుంది అనమాట. ఇది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.